నేను కోడిగుడ్డు ఉక్కురు చేస్తున్నానండి. కోడిగుడ్డు పులుసు అని కూడా అంటారండి. ఇదిగోండి 3 గుడ్లండి, 2 ఉల్లిపాయలండి, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, తగినంత సాల్ట్ అండి, తగినంత పసుపు అండి. నేను చేసి మీకు చూపెడతానండి ఎలా చేయాలి. గ్యాస్ వెలిగించుకుంటున్నానండి. నూనె చాలా తక్కువగా పడుతుందండి. 1 స్పూన్ వేసానండి నేను నూనె. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. చక్కగా తక్కువ నూనెతోటి కోడిగుడ్డు ఉక్కురు చేసుకోవచ్చండి. ఇది వేగినాయండి ఉల్లిపాయలు. నేను పసుపు వేసుకుంటున్నాను, కారం వేసుకుంటున్నానండి. స్పూనున్నర వేసుకున్నానండి కారం నేను 3 గుడ్లకి. ఉప్పు కూడా తగినంత. ఇదిగండి వాటర్ పోసుకుంటున్నానండి నేను. గుడ్లకి 1 గ్లాసుడు వాటర్ పోసుకుంటున్నానండి. ఇది ఇలా దగ్గరికి ఇవ్వాలండి, అప్పుడు గుడ్లు వేసుకుని చెప్తానండి. ఇదిగోండి ఇలా దగ్గరికి రావాలండి వాటర్ పోసాక. ఇప్పుడు నేను 10 నిమిషాల తర్వాత ఇలాగ అవుతుంది. ఇప్పుడు నేను గుడ్లు ఇలా పొడి చేసుకుంటానండి. ఇందులో ఇది కొత్తిమీర కూడా నేను వేసుకుంటున్నానండి ఇలాగా పైన. ఇది ఒక క్షణం మూత పెట్టేసి ఉంచుకుందామండి. ఇదేమో చూద్దాం. కోడిగుడ్డుకు అయిపోయిందండి. కోడిగుడ్డుకు అయిపోయింది. కొంతమంది వాటర్ పోయకుండా కూడా చేసుకుంటారండి. దానికి కొద్ది ఆయిల్ ఎక్కువ కావాల్సి వస్తుందండి. దీనికి అంత ఆయిల్ అక్కర్లొద్దు. చూసారు కదా, 1 గరిటేసి అయిపోయింది. గ్యాస్ కట్టేసుకుంటానండి నేను. అండి కోడిగుడ్డుకు రెడీ అండి. మీరు కూడా అలా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇది కారం ఎక్కువ ఉండకుండా చక్కగా ఉంటుందండి. చాలా మంది మసాలాలు వేసుకుంటారు, ఏమి వేయకుండా సింపుల్గా ఈ కూరండి. ఇది మనకు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.